ముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసుల విచారణకు వర్మ డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేనంటూ లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపారు. దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు సరాసరి హైదరాబాద్ లోని ఆర్జీవి ఇంటికి వెళ్లారు. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈసారి కూడా డుమ్మా కొట్టడంతో పోలీసులు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు. కేసు కూడా క్రైమ్ నెంబర్ 172/24 గా క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ గారిని హాజరవ్వమని చెప్పేసి 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఆయన వేరే షెడ్యూల్లో బిజీగా అప్పటికే ఉండటం వల్ల ఆయన రావడానికి అవ్వదు కాబట్టి ఆయన తరపు నుంచి ఒక లెటర్ పంపించడం జరిగింది. వారం రోజులు గడివమని. దాన్ని రావకాంతం పోలీసు వారికి అందజేయడానికి వచ్చాము. అయితే పోలీసు వారు రిసీవ్ చేసుకున్నారు. అది పై ఆఫీసుని దృష్టిలో పెట్టి దాని మీద ఏం చేయాలనే దాన్ని ఆలోచించి చెప్తామని చెప్పారు. అయితే దీనికోసం మరి పోలీసు వారు ఏ విధంగా స్పందిస్తారో, టైం ఇస్తారా లేకపోతే దాన్ని రిఫ్యూజ్ చేస్తారా, తీసుకుంటారా అనే విషయం ఇంకా మాకైతే తెలియదు. దాని మీద ఏం జరుగుతుందో చూసి మిగతా విషయాలు ఆలోచిస్తాం.